హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో కన్నడవాసి నిఖిల్ ని విన్నర్ గా ప్రకటించడంతో అతను సీరియల్స్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని విన్నర్ గా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు తెలుగు బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళని కాదని కన్నడ వాళ్ళని కంటెస్టెంట్ గా తీసుకోవడం పైన విమర్శలు వినిపించాయి. కన్నడలో కన్నడ బిగ్ బాస్ ఉండగా మళ్ళీ తెలుగు బిగ్ బాస్ లో కన్నడ కంటెస్టెంట్స్ ఏంటనే విమర్శలు వచ్చాయి. అయితే తెలుగు వాడైన గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ నిఖిల్ మల్లెకల్ విన్నర్ గా ప్రకటించడంతో కన్నడ వర్సెస్ తెలుగు వివాదం కాస్త ఊపందుకుంది. అయితే బిగ్ బాస్ ముగిసిన తర్వాత ఫైనలిస్టులంతా ప్రెస్ మీట్లు పెట్టి తమకి సపోర్ట్ చేసిన తెలుగు ఆడియన్స్ కి థ్యాంక్ యూలు చెప్పుకున్నారు కదా. ఒక్క నిఖిల్ తప్ప టైటిల్ గెలిచిన తర్వాత మైసూర్ వెళ్లి విజయోత్సవాలు జరుపుకున్నాడనమాట. ఇక ఆ సంబరాల నుంచి బయటకు వచ్చిన నిఖిల్ స్మాల్ గ్యాప్ తీసుకొని తెలుగులో దర్శనమిచ్చాడు. ఇక వచ్చి రావడంతోనే తనపై వస్తున్న విమర్శలని తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. తాను సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి తనని విన్నర్ ని చేశారని, అలాగే కన్నడ బ్యాచ్ కి ఆ ఛానల్ సపోర్ట్ చేస్తుందనే విమర్శలపైన ఘాటుగా స్పందించాడు. ఒక గంట షో చూసి జడ్జ్ చేసేస్తారు, 24 గంటలు చూసినా కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వలేరు. ఎందుకంటే అక్కడ ఒక్కరినే చూపించారు కదా, అందరినీ చూపించాలి అండ్ కాబట్టి ఈజీగా జడ్జ్ చేస్తారు. నేను సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి నన్ను విన్నర్ ని చేశానని అంటున్నారు కదా. మరి లాస్ట్ టైం విన్నర్ ఎవరయ్యారు? అంతకుముందు సీజన్ లో విన్నర్ ఎవరయ్యారు? సీరియల్స్ చేసినంత మాత్రాన విన్నర్ ని చేసేస్తారా? ఈ కామెంట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ సీజన్ విన్నర్ శివబాలాజీ, సెకండ్ సీజన్ కౌశల్, మూడో సీజన్ రాహుల్, నాలుగో సీజన్ అభిజిత్, ఐదో సీజన్ విజయ్ సన్నీ, 6th సీజన్ వచ్చేసి రేవన్, సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్, ఓటీటీ సీజన్ లో బిందు మాధవి. వీళ్ళంతా కూడా సీరియల్ చేసిన వాళ్ళు కాదు కదా. మరి ఎందుకని ఇలాగా ఇంకో టీవీ బ్యాచ్ ఆ టీవీ బ్యాచ్ అన్నట్లుగా చేస్తారు? నాకు అర్థమే కాదు. కావాలని ఇలా చేస్తున్నారు. నేను ఒకటే నమ్ముతా, ఆల్ ఆర్ ఇండియన్స్, అంతేగాని కన్నడ తెలుగు అంటూ ఏమీ లేదు. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రేమతో ఇంతే ఇదితో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నట్లుగా ఫుల్ ఫైర్ అయిపోయాడు అనమాట నిఖిల్ మల్లేకల్.